హాయ్ హలో వెల్కమ్ టు చిన్ని కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడు మనం సున్నుండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు నేను మెజర్మెంట్ కోసం ఈ గ్లాస్ వాడుతున్నాను. ఈ గ్లాస్తో మనం ఈరోజు మొత్తం మెజర్మెంట్స్ తీసుకోబోతున్నాం. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని కడాయిలో దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసుకొని ఒక గ్లాసుడికి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అయ్యే వరకు వాటిని వేయించుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో గ్లాసున్నర పంచదార, 4 యాలుక్కాయలు తీసుకోవాలి. తీసుకొని వాటిని పౌడర్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన మినపగుళ్ళు కొంచెం చల్లారి వరకు పక్కన పెట్టి ఒక గిన్నెలో కావలసినంత నెయ్యి తీసుకొని దాన్ని బాగా కరగబెట్టుకోవాలి. అంటే నా దగ్గర గడ్డగట్టిన నెయ్యి ఉంది కాబట్టి కరగబెట్టుకుంటున్నాను. మీ దగ్గర రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి అయినా సరిపోతుంది. ఇప్పుడు ఇలా కరగబెట్టుకున్న నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు వేయించిన మినపగుళ్ళుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకొని ఇప్పుడు దీన్ని ఇంతాక మనం పంచదార పౌడర్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. చూడండి, ఈ రెండింటిని కొంచెం కలుపుకొని ఇందులో ఇంతాక మనం వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి. మనకు కావాల్సినంతగా కొంచెం కొంచెం వేసుకొని చూసుకోండి. చూడండి, ఇలా కట్టేటట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్లో ఉండల్లో కానీ లేకపోతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వేసి దాన్ని కట్ చేసుకొని కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన తీయని సున్నుండలు రెడీ.